అందరికీ నమస్కారం బా. అందరు బాగున్నారా? నేను మీ కడపబ్బి. అట్టా సాయంత్రము గిల్లీస్కి పోయి చిల్ అయిదామని బండి స్టార్ట్ చేసుకొని పోతా ఉంటే ఇంటి దగ్గర ఏమో ప్రశాంతంగా ఉన్నదబ్బా. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఒక 10 నిమిషాలకే వాన జోరుతో పడుతుందబ్బా, ఫుల్గా వస్తుంది. సరేలే బండి సైడ్ ఆపుకుందాం అనుకుంటే సైడ్ ఆపుకొని రొంత లైట్గా తగ్గినాకలా బయలుదేరినాము. ఏంది బా ఇది, మనం ఏడికన్నా పోదాం అనుకుంటే ఎప్పుడు వాన పడుతూ ఉంటుందని మా పిల్లమ్మని అడిగితే మనకు ఏందో జలగండం ఉన్నట్టుందిలేయా. సరేలే పోదాము, ఏం పెద్దగా తడసలేదు కదా, లైట్గానే కదా పడింది వర్షము. సరే పోదాంపా అని బయలుదేరి చిన్నగా పోతూ ఉండాము. సరేలే నువ్వు నా వెనక దాచిపెట్టుకో, అట్టా నువ్వు మంచి రోంతే కదా ఉండేది, నేను దండిగా ఉంటాను, నా వెనక దాచిపెట్టుకుంటే నీకు పెద్దగా తడసవులే అని చెప్పిన. అట్ట ఏం లేదులే, తగ్గింది కానీ వాన నువ్వు పోదాంపా అని బయలుదేరినాము. ఇంకా బయలుదేరుతుంటే పక్కనే షాపులు గీపులు అన్నీ ఉండేవు. దబ్బా వచ్చినాము చూడండి. ఇదే గిల్లీస్లోకి ఎంటర్ అవుతున్నాము. గిల్లీస్లోకి ఎంటర్ అయితే అన్న పార్కింగ్ ఎడ చేసుకోవాలని అడిగితే అట్ట పోండి సార్, లోపల చేసుకోపోండి వాన వచ్చిందనే. సరేలే అన్న అని బండి లోపల పార్క్ చేసుకోవడానికి వచ్చినాము. పార్క్ చేసుకొని అంతా తడి అంతా తుడుచుకొని సరే పని పైకి ఎక్కుదామనేసి లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చినాము. ఇదే గిల్లీసు. ఈ గిల్లీస్లో అంతా వీడియో తీద్దాము చూసే ఎవరు కానీ మనుషులు లేరు బా. అందరూ పైన కూర్చుంటారు ఇండోర్లో వాన వచ్చిందని, లేకుంటే ఇదంతా ఫుల్గా కూర్చుంటారు సార్ అని చెప్పినాడు అయ్యప్ప. సరేలే అనేసి ఆయనతో మాట్లాడి ఇట్లా వచ్చి వీడియోలు తీశారు. రకరకాల మాక్టైళ్ళు, బీరు ట్యాంకర్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకొని పైకి ఎక్కి పోయి కూర్చుందాం, ఏదైనా సీటు చూసుకొని పోతున్నాము. ఒక ఆయక్క వచ్చింది, రండి సార్ సీటు చూపించానే. సరే పామ్మ సీటు చూపి అని. ఎక్కడ కూర్చుంటారు సార్ మీరు, మిడిల్లో కూర్చుంటారా కార్నర్లో కూర్చుంటారా అనే. సరేలే మా మిడిల్లోనే కూర్చుంటాం, వానగిన వచ్చిన సేఫ్టీ ఉంటుంది అనుకొని చూసుకొని అట్టా పోయేసరికి మా పిల్లం ఆడ కూర్చొని చెప్పింది. సరే పదని పోయి చూస్తే ఆలోపే మా పిల్లం ఆర్డర్ చెప్పుకొని తింటుంది. ఏం ఆర్డర్ చెప్పినావమ్మా అని చూస్తే చికెన్ ఆర్డర్ చెప్పిన రాయ్యా అనింది. ఆ చికెన్ తింటా అంటే వరే దీనికంటే పక్కన ఒక 100 రూపాయలు పెట్టి కబాబ్ తినడం మేలు అనిపించింది. చాలా వేస్ట్ అబ్బా, ఫుడ్ మాత్రం బాగాలేదు. సరేలే ఫుడ్ బాగాలేకుంటే యాంబియన్స్ అన్నా బాగున్నాయని కూర్చొని యాంబియన్స్ అంతా చూసా, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తా కొంచెంసేపు రిలాక్స్ అయినాం బా. కొంచెంసేపు రిలాక్స్ అయ్యేసి సరే అట్ట బయటికి పోదామనేసి అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం రా, చూసారా మన సబ్స్క్రైబర్లు మంచి నేచరు చిల్లుగా ఉండేదని చెప్పినే. సరే బా చూసామనేసి వచ్చింది. తీర్చందంతా నేచరు ఈచరు అంతా ఎంత బాగుంది అనేసి. నుంచి మాత్రం సూపర్గా ఉందబ్బా. వెదర్ మాత్రం చల్లగా ఉంది, వానబడి ఇప్పుడే పోయినట్టుంది. చల్లగా వాన పడిపోయేసరికి చిల్ అంటే ఎట్లుంటుంది అనేది ఇట్లుంది బా. ఈ వాతావరణానికి అట్టా చల్లగా గాలి పీల్చుకుంటా ఇది 6th ఫ్లోర్లో ఉండేదానా ప్రశాంతమైన మంచి గాలి వస్తుంది. ఇదో గిల్లీస్ చూడండి, ఈ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఎవరు బా అంటే వచ్చాడు చూడండి కడపబ్బి, మస్తుగా ఉంది, సూపర్గా ఉంది, ఎంజాయ్ పండుగ రాక్ అని చెప్తా ఉన్నాము. వాళ్ళు వచ్చేసి చూపిమా మనకు వెదర్ అంతా అని చెప్పినాను. చూపిస్తూ ఉంది మా వైఫ్. వెదర్ అంతా బ్రహ్మాండంగా ఉంది చూడండి, యాంబియన్స్ అని అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఎక్స్ప్లోర్ చేసి ఆ పక్కకు పోయి చూద్దాం పాంగా అనేసి చెప్పినాను. ఇంకా ఏమేమి ఉందని గిల్లీస్లో అంది చూపిద్దామని చెప్తే ఏం చూపిస్తావు భయ, పోదాం పాంగా బయటికి, ఫుడ్ బాగాలేదని చెప్పింది. ఇదే బా గిల్లీస్, ఫుడ్ బాగాలేదని ఇంకా డిసప్పాయింట్మెంట్తో గిల్లీస్లో ఉండి బయటికి వచ్చేస్తున్నాం మేము కూడా. ఫ్లైఓవర్ ఉంది, ఈ ఫ్లైఓవర్ పక్కన నుంచి అయితే దాటుకొని వస్తే కొంచెం ముందుకు పోదాం పయ్యా, ఇన్నే నాగార్జున ఉంది అని చెప్పింది మా వైఫ్. ఇది వచ్చేసి బ్రాండ్ ఫ్యాక్టరీ అనేది ఒకప్పుడు, ఇది ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు, ఫ్యాక్టరీ అవుట్లెట్ అని పెట్టుకున్నారబ్బా. ఇదే నాగార్జున, ఇన్నే నాగార్జున హోటల్ ఉంటుంది. సరే అబ్బా నాగార్జున హోటల్లో ఉన్న మంచి ఆకు భోజనం పెడతారు, ఆకు భోజనం ఉన్నదిని కడుపు నింపుకొని ఇంటికి పోదాం రా అని చెప్పింది. సరే పొమ్మ దాన్ని ఏముంది, నువ్వు కడుపు నిండా తినడమే కావాలి నాకు అని చెప్పిన. సరే అనేసి ఆడ బండి పార్క్ చేసుకొని రాయా, నేను అట్టా నడుచుకుంటా పోతుంటా అని చెప్పింది. సరే బండి పార్క్ చేసుకొని వచ్చా పని అని చెప్పిన. ఆమె చిన్నగా స్టెప్స్ ఎక్కి పైకి పోతూ ఉంది. ఇక్కడ వచ్చేసి అన్ని గుడ్డలంగళ్ళన్నీ ఉన్నాయి, కాకపోతే లేట్ అయిందని 10 గంటలు అయింది బా. 10-10:30 అయ్యేసరికి ఇంకా అన్ని గుడ్డలంగళ్ళన్నీ మూసినారు. ఈ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ స్టెప్స్ కూడా ఎక్కిపోవాలా, ఏం నాకు లిఫ్ట్ పెట్టిండొచ్చు కదా అంటే లిఫ్ట్ కూడా ఉంది సార్, లేట్ అవుతుంది జనాలు దండిగా ఉండాలనే. సరేలే వద్దులే అనేసి మనం స్టెప్స్ ఎక్కి వచ్చినాము. స్టెప్స్ ఎక్కి వచ్చేసరికి ఇక్కడ మనకు అంతా ఇంకా ఫ్రీగా ఉంది, పెద్ద జనం ఏం లేరు. ఏంది జనం ఉన్నారంటే లిఫ్ట్ దగ్గర మాత్రం ఉండారని చెప్పినాడు అయ్యప్ప.
ఇదే నాగార్జున కడప బా హాయ్ చెప్తా ఉన్నాడు. ఎంటర్ అయ్యేసి ఆకు భోజనం పెట్టండి బా మా వైఫ్కి అని చెప్పినాను. వాడు ఆకేసి పప్పు వేసి పువ్వేసి అని పెట్టినాడు బా. నాకేమంటే మనం లా ఉండాలయ్యా నువ్వు అని డాక్టరు అన్నం తినకు రాత్రి అని చెప్పినాడు. చపాతి తెచ్చారని చూసా, వానికి చపాతి చెప్పి అర్ధ గంట అయింది బా. వాడు తీసుకొని రాలే, వాడు ఎప్పుడు తెచ్చాడా అని చూస్తా ఉన్నా. గోంగూర వేసుకొని రోంత అట్లా వచ్చే ఒక చపాతీకి వాడు అర్ధ గంట టైం తీసుకున్నాడు బా. అర్ధ గంట తర్వాత ఒక చపాతీ తెచ్చి నా ముఖాన్ని వేసినాడు. ఇంత పప్పు వేసుకొని దాంట్లో తింటా ఉన్నాను. సరేలే అన్న బా. ఇదే బా మా చిల్ డే ఈవినింగ్ ఇట్లా పూర్తయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కడప బిని సపోర్ట్ చేయండి బా.